హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీట్ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనం దేవుడి పూజ సామాన్ ఏ విధంగా క్లీన్ చేసుకోవాలి, దేవుడి పూజ ఏ విధంగా చేసుకోవాలో ఈ వ్లాగ్లో చూద్దాం. చూసారు కదా మా పూజ సామాన్లు అనేవి ఏ విధంగా ఉన్నాయో. మొత్తం ఆయిల్ జిడ్డుగా మరకగా ఉన్నాయి. కాబట్టి వీటిని ముందుగా దేవుడి కుందులు దీపాలు అనేవి పక్కకి సైడ్కి ఉంచుకొని, ఆ తర్వాత ఫస్ట్గా దేవుడి కుందుల కింద ఉన్న మూతలను అన్నింటినీ, గంటను, మూతలను ప్రతి ఒక్కదాన్ని ముందుగా నీట్గా పీతాంబరం తీసుకొని వాటిని ఈ విధంగా నేను వీడియోలో చేస్తున్న విధంగా పీతాంబరంతో ప్రతి వస్తువును నీట్గా చేసుకోవాలి. మనం ఈశాన్యమూల రాగి చెంబు పెడతాం కదండి, ఆ రాగి చెంబును కూడా పీతాంబరంతో నీట్గా క్లీన్ చేసుకోవాలి. నేను పీతాంబరమే ఎందుకు యూస్ చేస్తున్నానంటే, ఇంతకుముందు యూట్యూబ్లో ఒక టిప్ చూశాను, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. కాబట్టి నేను మళ్ళీ పీతాంబరమే యూస్ చేస్తున్నాను. ఈ విధంగా నేను పీతాంబరంతో క్లీన్ చేసుకున్న సామాన్లన్నీ చాలా నీట్గా క్లీన్ అయ్యాయి. చూస్తున్నారు కదా, ఒక్కొక్క దాన్ని నేను ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని మీకు వీడియోకి దగ్గరగా మంచిగా నీట్గా కనపడే విధంగా చూపిస్తున్నాను. ఈ విధంగా మనం ప్రతి ఒక్క సామాన్ను నీట్గా చేసుకోవాలి. ఎంతో గాఢపట్టి ఉన్న ఈ దీపపు కుందులను నేను చివర్లో నీట్గా అయ్యే విధంగా వీటిని బాగా తోమి క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే ఈ నూనె అనేది అన్నింట్లకు జిడ్డు లాగా తయారవుతుంది. కాబట్టి లాస్ట్లో నేను మూడింటిని నీట్గా తోముకొని వాష్ చేసుకుంటాను. చూసారుగా నూనె మరకలు అనేవి ఇంత కూడా ఉండకుండా ఎంత నీట్గా తలతల మెరుస్తున్నాయో దేవుని సామాన్లు. ఈ పూజ సామాన్లన్నింటినీ ఒక పొడిగుడ్డ, కాటన్ది పొడిగుడ్డ ఉంటే దానితోటి తుడుచుకోవాలి, నీట్గా అయిపోతాయి. తర్వాత నేను ఈశాన్య మూల పెట్టే రాగి చెంబుకు ఓం అనే స్వస్తిక్ గుర్తు వేసి అందులోనూ గంధంతో వేసి కుంకుమ బొట్లు అనేవి ఈ విధంగా పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క సామాన్లకి నేను గంధము బొట్టు పెట్టుకొని అలంకరించుకుంటున్నాను. కామాక్షి దీపంకి కూడా ఈ విధంగా బొట్లు పెడుతున్నాను. అదే కుందులు ఉంటాయి కదండి, వాటికి కూడా బొట్లు పెడుతున్నాను. మనం హారతి ఇస్తాం కదా, దానికి కూడా ఈ విధంగా ప్రతి ఒక్క వస్తువుకు మనం గంధము, కుంకుమ అనేది పెట్టడం వల్ల మనకి పూజ సామాగ్రి అనేది చాలా నీట్గా కనిపిస్తుంది. నాకు పూజ అనేది ఉదయం 9-10 వరకు చేసుకోవడమే అలవాటు. ఆ టైం దాటిన తర్వాత పూజ చేసుకుంటే నాకు చేసుకున్నట్టు కూడా అనిపించదు. తర్వాత మనం దీపపు కుందుల్లోనూ ఒత్తులు వేసి ఆయిల్, నెయ్యి వేసి ఒత్తులు అనేవి నేను ఇట్లా వీడియోలో చూస్తున్న విధంగా చేసుకోవాలి. పైన ఒత్తులు ఒత్తుకొని ఆ తర్వాత దానికి కొంచెం కర్పూరం రుద్దినట్లయితే ఒత్తులు అనేవి మంచిగా వెలుగుతాయి. చూస్తున్నారు కదా వీడియోలో, నేను దేవుని పూజ అనేది ముందుగా అగరబత్తీలకి అగ్గిపుల్ల అనేది అగరబత్తీలకు అంటించి ఆ తర్వాత అగరబత్తితోనూ దీపాలకు ముట్టిస్తాను. ఈ విధంగా నేను అగరబత్తీలను ఒక 5 times దేవుడికి చూపిస్తూ ఉంటాను. అగరబత్తీల యొక్క ధూపాన్ని దేవుడికి ఈ విధంగా చూపిస్తాను. అదేవిధంగా మనం ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, అందులో ఒకటి తీసుకొని మనం దీపాలకి మనం ఈ ధూప్ స్టిక్ని అంటించి దేవుడికి ఇంతకుముందు అగరబత్తీలు ఎలా చేసామో అదేవిధంగా ఈ ధూప్ స్టిక్ని కూడా అదేవిధంగా దేవుడికి 5 times మనం తిప్పుకోవడం, ఆ తర్వాత ఈ ధూపాన్ని కూడా మనము దేవుడికి చూపించాలి. మీలో ఎంతమందికి దేవుడి పూజ చేసుకోవడం ఇష్టమో నాకు కామెంట్ చేయండి. చివరగా కర్పూరం బిళ్ళను తీసుకొని మనం అంటించుకొని ఈ విధంగా దేవుడికి హారతి అనేది ఇవ్వడం జరుగుతుంది. మనం హారతి అనేది మన ఇష్టాన్ని బట్టి 3 times or 5 times
ఇచ్చుకోవచ్చు. తర్వాత పువ్వుతోనూ కొన్ని వాటర్ తీసుకొని ఈ హారతి చుట్టూ 3 సార్లు అనేసి ఈ హారతిని దేవుళ్ళందరికీ ఈ విధంగా చూపించాలి. ఈ విధంగా చూపించిన తర్వాత పక్కల ఆంజనేయ స్వామి ఫోటో ఉంటుంది, అక్కడ కూడా చూపించిన తర్వాత మనం హారతి అనేది కళ్ళకు అద్దుకోవాలి. తర్వాత మనకు ఎటువంటి స్తోత్రం వచ్చినా కానీ కొద్దిగా సేపు చదువుకోవాలి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, దేవుడి యొక్క పూజ అనేది ఏ విధంగా చేయాలో. మన ఛానల్ని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా నేను దేవుడి యొక్క బొట్టు పెట్టుకొని బ్లాగ్ అనేది ఇప్పుడు ఎండ్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.